వెల్కమ్ టు T10 నేను రేవతి. ములుగు జిల్లా మేడారం అరణ్యారోధన ప్రభుత్వాలకు ఎందుకు పట్టడం లేదని సిపిఎం ప్రశ్నించింది. ఏకంగా 50,000 చెట్లు నేలకూలినా అటు కేంద్రం ఇటు రాష్ట్రం స్పందించడం లేదని, కారణాలు వెతకడం లేదని ఆరోపించింది. తాడ్వాయి ప్రాంతంలో జరిగిన అరుదైన అనూహ్యమైన గాలివాన బీభత్సానికి ఏళ్ల చరిత్ర గల అనేక వృక్షాలు నేలకూలి అడివంత ఆగమైందని, అందుకు సరైన కారణాలు మాత్రమే నేటికి కనిపెట్టలేకపోయారని ఆ ప్రాంతాన్ని సందర్శించిన సిపిఎం నాయకులు ఆరోపించారు. శాస్త్ర విజ్ఞానం ఇంత పెరిగినా ఇలాంటి బీభత్స ఘటనల్ని ముందుగా ఊహించలేకపోవడంపై సిపిఎం నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులు, తద్వారా ప్రజలకు ఎదురవుతున్న ఇక్కట్లపై మరింత లోతైన అధ్యయనాలు అవసరమన్న సిపిఎం నేతలు, కేంద్ర ప్రభుత్వం ఇలాంటి అంశాల్ని గాలికి వదిలి గుళ్ళు, గోపురాలు, మూఢనమ్మకాల్ని పెంచే చర్యలపైనే శ్రద్ధ పెడుతోందని విమర్శించింది. ఇప్పటికైనా ఈ భారీగా చెట్లు నేలకూలిన ఘటనపై లోతుగా అధ్యయనం చేసి భవిష్యత్తులో ఇలాంటి నష్టాలు, ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలని సిపిఎం బృందం డిమాండ్ చేసింది. ములుగు జిల్లా తడవాయి మేడారం మధ్యలో ఒక 1/2 కిలోమీటర్ వెడల్పు 5 కిలోమీటర్ల పొడవున భారీ సుడిగాలి వచ్చిన నేపథ్యంలో మొత్తం అడవి అంతా కూడా నాశనమై 50,000కు పైగా చెట్లన్నీ కూడా ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి ఉంది. వేర్లతో సహా పెద్ద పెద్ద చెట్లు వేర్లతో సహా ఊడిపడ్డాయి. అట్లాగే స్తంభాలు కూడా ఊడిపడినటువంటి పరిస్థితి ఉంది. అడవంతా కూడా నాశనం జరిగింది. ఈ ఘటనకు సంబంధించినటువంటిది అడవిలో వచ్చింది కాబట్టి చెట్లు ఇవన్నీ కూడా నష్టం జరిగింది. కానీ ఇదే సుడిగాలి గ్రామాల మీద వచ్చింది అంటే అనేక మంది ప్రాణాల నష్టం జరిగి ఉండేది, అట్లాగే ఆస్తి నష్టం జరిగి ఉండేది, అనేక ఇండ్లు కూలిపోయేటటువంటి పరిస్థితి ఉండేది. ఇలాంటి ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చినటువంటి భారీ నష్టాన్ని ముందే అంచనా వేయలేకపోవడం అనేటటువంటిది కారణాలు ఏంటి? ఇలాంటివి భవిష్యత్తులో మళ్ళీ జరగబోయేటటువంటి నష్టాల్ని అరికట్టడానికి కావాల్సినటువంటి పరిస్థితి ఏంటి? కేంద్ర ప్రభుత్వం శాస్త్ర సాంకేతిక రంగాల్ని అభివృద్ధి చేసి వీటినన్నింటినీ కూడా అరికట్టడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాల్సి పోయి వాటన్నిటిని పక్కకు పెట్టి జ్యోతిష్యాల పేరుతో, మూఢనమ్మకాల పేరుతో అశాస్త్రీయ భావాలను పెంచి పోషించడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. కానీ శాస్త్రీయంగా ఇటువంటి వైపరీత్యాలను అన్నింటిని కూడా అరికట్టడానికి కావలసినటువంటి చర్యలు తీసుకోవడం లేదు, వాటికి నిధులు కేటాయించడం లేదు. శాస్త్ర సాంకేతిక రంగాల కంటే కూడా పురాణాల మీద ఇలాంటి వాటికి వైపు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే జరగబోయేటటువంటి నష్టం ఇటువంటిదే ఉంటుంది, భవిష్యత్తులో ఇంకా ఉంటుంది. మరి ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఇంత భారీ నష్టం జరిగింది, 50,000కు పైగా చెట్లు కోల్పోయినాయి. మరి వీటికి సంబంధించిన స్థానంలో మళ్ళీ కొత్తగా చెట్లు నిర్మాణం చేయడానికి నిధులు కేటాయించాలి కేంద్ర ప్రభుత్వం. వాటికి సంబంధించి ఏమీ మాట్లాడడం లేదు. అట్లాగే వీటిని ముందు జాగ్రత్తగా కనుకొని ప్రజలకు తెలియజేయడానికి కానీ, ఈ ఆస్తి నష్టం జరగడానికి, ప్రకృతిని కూడా కాపాడుకోవడానికి కావాల్సినటువంటిది ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుందనే విషయాల మీద పరిశోధన జరిపి వాటిని భవిష్యత్తులో వీటిని అరికట్టడానికి కావాల్సినటువంటి విషయాల మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఏమీ స్పందించడం లేదు. ఇప్పటికైనా వీటన్నిటిని అరికట్టడానికి శాస్త్రీయ పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాలా, వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలా. అట్లాగే ఇక్కడ జరిగినటువంటి నష్టానికి పూడ్చడానికి నిధులు కేటాయించి వెంటనే మళ్ళీ తిరిగి చెట్లు నిర్మాణం చేయడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది. గత నెల 31వ తారీఖు నాడు తాడువాయి మేడారం మధ్య అడవి దాదాపు 500 నుంచి 600 ఎకరాలు ఊహించని పద్ధతుల్లో నేలమట్టమైంది. ఈ అడవి కూలిపోవటానికి ప్రకృతి వైపరీత్యం కారణమా, టోర్నడోరో కారణమా, సుడిగాలి కారణమా, ఏ కారణం చేతి డ్యామేజ్ జరిగిందో ఇంతవరకు ఎవరూ చెప్పలేని ఒక ఇబ్బందికర పరిస్థితి ఈరోజు నెలకొన్నది. శాస్త్ర సాంకేతిక రంగం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిన ఈ రోజులలో వచ్చేది సుడిగాల, ప్రకృతి వైపరీత్యమా, ఇది టోర్నడోరోనా, ఇంకోట ఏంటిది అనే విషయాన్ని
శాస్త్ర సాంకేతిక రంగం నుంచి ఓ క్లారిటీ ఇప్పటికీ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇప్పటికి ఇవ్వలే. అయితే ఇది నట్టడవి కాబట్టి అడవి మాత్రమే డ్యామేజ్ అయింది. ఇలాంటి వైపరీత్యం అటు మేడారం మీదనో తాడవాయి మీదనో పసర మీదనో కనుక వస్తే ఇళ్ళన్నీ నాశనం అయిపోయి ఇవాళ కేరళలో జరిగినటువంటి విపత్తు కన్నా ప్రమాదకరమైన ప్రాణహాని జరిగే స్థితి ఇక్కడ ఉన్నది. సో అందుకనే దైవత్వం మీద ఇంకో దాని మీద ఈ రోజు ఢిల్లీ గవర్నమెంట్ తన దృష్టిని సారించి సైన్స్ మీద శాస్త్ర సాంకేతిక రంగం మీద పెట్టవలసినంత కృషి ప్రయత్నం జరగకుండా ఇలాంటి వాటిని పసిగట్టడం అనేది అంత ఈజీ అని వాళ్ళు అనుకుంటే కూడా కరెక్ట్ కాదు. సో ఇప్పటికైనా శాస్త్ర సాంకేతిక రంగం చేత లేదా దీన్ని అభివృద్ధి చేసి ఈ డ్యామేజ్కి ఈ నష్టానికి కారణం ఇప్పటికైనా తేల్చి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అది కనుక లేకపోయినట్లయితే ఈ ప్రకృతి వైపరీత్యాలను గమనించడం అనేది ఇంకోరితో అయ్యే పని కాదు. మనందరం గమనించినాం, నిన్న కాక మొన్న 28 టీఎంసీల వర్షపాతం, ఇంకొకడ అంతకంటే తక్కువ. ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యమా కాదా తేలాలి. ఇక విచిత్రం ఏంటంటే నాకు తెలిసిన అడవి ఇది. పెద్ద పెద్ద మద్ది చెట్లు, టేకు చెట్లు, ఇప్ప చెట్లు, ఊహించడానికి వీలైన పద్ధతుల్లో చెట్లు మొత్తం నేల కొరిగినాయి. నిన్న మొన్న నేను ఒక మాట విన్నా, అడవులో ఉంటే చెట్లకి తల్లేరు ఉండదు, పిల్లేర్లు మాత్రమే ఉంటాయి, సైడ్కి పోతాయి. వర్షం పడ్డది, నేల మెత్తబడ్డది, గాలి వచ్చింది, కూలిపోతున్న ఇంకొక ఆయన అంటా ఉన్నాడు. నాకు తెలిసిన ఈ 50-60 ఏళ్లలో ఇంతకంటే భారీ వర్షాలు పడ్డాయి, ఇంతకంటే ఎక్కువ భూమి తడిసింది, ఇంట్లో నాయకులు లేవు. మరి ఆనాడు కూలిన చెట్లు ఈరోజు ఎందుకు కూలినాయి? అందుకనే ఇటువంటి తూతూ మంత్రపు విషయాలు పై మాటలు చెప్పి కాలం డోలించటం కన్నా ఈ ప్రమాదానికి గల కారణాలను ఇప్పటికైనా సైంటిఫిక్ గా శాస్త్రీయంగా అధ్యయనం చేసి పరిశీలించి దీన్ని కారణోపాయం కనుగొనకపోతే రేపు రాగల భారీ విపత్తులకి, భారీ ప్రమాదాలకి కండ్లు మూసుకున్న పాలకవర్గమే బయట వహించాల్సి వస్తుంది. తక్షణమే 10 రోజులు గడిచింది, ఇంతవరకు ఏం తేల్చలే. రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, పెద్ద నగరాల నిలబట్టం కావచ్చు. అందుకనే దీని మీద శ్రద్ధ పెట్టి ప్రభుత్వం ఈ తేల్చాలనేది